రే నువ్వు అక్కడే ఆగు. పక్కనే ఉండే షాప్ నుంచి రావడానికి ఇంత లేట్ అయింది ఏందిరా? అన్నా మీకు ముందే తెలుసు కదన్నా, మన షాప్ నుండి 3 షాపులు డెలివరీ చేయాలంటే టైం ఎంత అవుతుందో, అందుకే కొద్దిగా లేట్ అయింది. ఓహో, ఎదిరించి మాట్లాడడం కూడా నేర్చుకున్నావు. అలా అయితే నువ్వు ఇక్కడ పనికి రావు, పో ఇంటికి. సరే అన్నా, నేను ఈరోజంటే పనిలోకి రాను, నేను వెళ్తున్నా. పోరా పో, నువ్వు లేకపోతే ఇంకేం దొరకరనుకుంటున్నావా నీలాంటి వాళ్ళు? రే, ఇప్పుడున్న మన పరిస్థితుల్లో నువ్వు పని మానేసేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుందిరా. ఇంకా ఎన్ని రోజులను సర్దుకొని పోవాలక్క? నిజాయితీగా కష్టపడేవానికి ఎక్కడ కానీ మర్యాద ఇవ్వరక్క. ఏం లేదురా, ఇప్పుడే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా, నువ్వు ఉన్న ఒక్క జాబ్ కూడా మానేస్తే ఇబ్బంది అవుతుందని చెప్తున్నా అంతే. ఆయన ఎంత తిట్టినా ఆయన దగ్గర పని చేస్తున్నానే కదక్క, ఆయనకంత చులకనా? ఇప్పుడు నేను బయటకు వచ్చేసా కదా, కొన్నాళ్ళు పోయినాక ఆయనకే అర్థమవుతుందిలే ఇన్నాళ్ళు నేను అక్కడ ఎంత కష్టపడ్డాను. రే, నాయుడు దగ్గర అరుణ్ దగ్గర ఇంకా స్టాక్ పెండింగ్ ఉంది, పోలేదా నువ్వు అక్కడికి? అన్నా, మనిషినేవాడు ఒకే పని చేయగలుగుతాడు, ఒకేసారి 3 పనులు అంటే ఎవడు చేయడు. నేను మనిషినే, నీ దగ్గర పని చేయడం కంటే ఇంట్లో ప్రశాంతంగా పడుకోవడం మేలు. ఛే! సరే రాక్క, టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం.